మన దేశంలో కేజీ నుంచి పీజీ వరకు ఏ హిస్టరీ సబ్జెక్ట్ తెరిచినా మొఘల్స్ ఘనకీర్తి, కాంగ్రెస్ కమ్యూనిస్టుల భుజకీర్తులే కనపడతాయి. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి ఇదే పరిస్థితి. ఏఎంయు వంటి ఇస్లామిక్ వాద విద్యా సంస్థలు డిక్టేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ చరిత్రనే ఎన్సీఈఆర్టీ ముద్రిస్తూ వచ్చింది. కేవలం ఆ చరిత్ర మాత్రమే నిజమైన చరిత్ర అంటూ నూరిపోసింది. మనం కూడా అదే చదువుకున్నాం. కేవలం గాంధీ, నెహ్రూలనే స్వాతంత్ర సమరయోధులుగా చూపించి స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించిన ఎందరో త్యాగధనులను కాంగ్రెస్ పాలక ప్రభుత్వాలు విస్మరించాయి. కాంగ్రెస్ ఏకపక్ష ధోరణి, మైనార్టీ సంతుష్టీకరణ విధానం వల్ల చరిత్ర పుటలకెక్కని ఎందరో త్యాగధనుల గురించి మనం తెలుసుకోలేకపోయాం. అదృష్టం కొద్దీ ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని సినిమాలు ఆ త్యాగధనులను పరిచయం చేస్తున్నాయి. రాకెటరీ సినిమా ద్వారా నంబి నారాయణ వంటి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త గురించి తెలుసుకున్నాం. మొన్నటికి మొన్న చావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కేసరి చాప్టర్ 2 రూపంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఓ నిష్కలంక దేశభక్తుడు, న్యాయ కోవిదులైన శంకరన్ నాయర్ గురించి తెలుసుకునే భాగ్యం దక్కింది. ఏప్రిల్ 18న విడుదలైన కేసరి చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విడుదలైన మొదటి రోజు 7,75,00,000 వసూలు చేసింది. వీకెండ్లో 21,75,00,000 కొల్లగొట్టింది. సోమవారం నాటికి మొత్తం 33,64,00,000 వసూళ్లతో విజయవంతంగా స్క్రీన్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ లీడ్ రోల్ పోషించగా మరో ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నారు. ఇటీవల హర్యానాలో పర్యటించిన ప్రధాని మోదీ పరోక్షంగా కేసరి చాప్టర్ 2 సినిమా గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశం కోసం పోరాడిన ఎంతో మందిని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అందులో కేరళకు చెందిన ఓ లాయర్ కూడా ఉన్నారని చెప్పారు. ఆయనే స్వాతంత్ర సమరయోధుడు చెట్టూరు శంకరన్ నాయర్ అని గుర్తు చేశారు. ఈయన గురించి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. హస్తం పార్టీ వారసత్వ రాజకీయాల్లోనే నిమగ్నమైపోయిందని ఆరోపించారు. ముఖ్యంగా శంకరన్ నాయర్ చేసిన సేవలు గుర్తు చేస్తూ 1919లో అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ దమనకాండకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేశారన్నారు. బ్రిటిషర్ల క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచిన జలియన్ వాలాబాగ్ ఘటనను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న శంకరన్ నాయర్ జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత పదవికి రాజీనామా చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన స్వరం వినిపించారని తెలిపారు. పుట్టి పెరిగిందంతా కేరళలోనే అయినా పంజాబ్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోతపై న్యాయ పోరాటం చేసి బ్రిటిష్ సర్కార్ పునాదుల్ని కదిలించారన్నారు. ఈ అంశంపై బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోర్టుకి ఇచ్చారని వెల్లడించారు. ఈ పోరాట స్ఫూర్తి స్వాతంత్రోద్యమానికి బాటలు వేసిందని వెల్లడించారు. శంకరన్ నాయర్ ముని మనవడు రఘు పలాట్, ఆయన భార్య సీనియర్ జర్నలిస్టు పుష్ప పలాట్ రాసిన ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్ పుస్తకం ఆధారంగా కేసరి చాప్టర్ 2 సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కరణ్ సింగ్ త్యాగి, నిర్మాత అండ్ రచయిత అమృత్ పాల్ సింగ్ బింద్రాతో కలిసి సహ రచయితగా కూడా వర్క్ చేశారు. కేసరి చాప్టర్ 2తో వీరిద్దరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని సృష్టించారు. 2 గంటల 15 నిమిషాల రన్ టైంలో శంకరన్ నాయర్ బ్రిటిషర్లకు చుక్కలు చూపించిన విధానాన్ని చక్కగా వివరించారు. సుమిత్ సక్సేనా అందించిన డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తం ఉత్తేజపరిచేలా చిత్రీకరించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను చూస్తే ఇప్పటికీ బ్రిటిష్ వారిపై కోపంతో రక్తం మరిగిపోయేలా సన్నివేశాలను రక్తి కట్టించారు. కేసరి చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ శంకరన్ నాయర్ గురించి ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. తెలియదు అనడం కంటే తెలియకుండా చేశారు అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. అసలు శంకరన్ నాయర్ చరిత్రను కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరుగున పడేసింది? ఆయన గాంధీజీ కంటే ముందే ఆయన బ్రిటిషర్లపై గళమెత్తారు. గాంధీజీ స్వాతంత్ర పోరాట పద్ధతులను నిర్ద్వందంగా విమర్శించారు. అందుకే ఆయన చరిత్రను కాంగ్రెస్ కావాలని మరుగున పడేసిందని అంటారు చరిత్రకారులు. శంకరన్ నాయర్ చరిత్ర వెలుగులోకి వస్తే గాంధీ తాలూకు చరిత్ర ప్రభావం తగ్గుతుందన్న భావనే ఇందుకు కారణమని చెబుతారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పాలకుల మూలంగా ఒక మహనీయుడి చరిత్ర మాత్రం మరుగున పడింది. ఇక చెట్టూరు శంకరన్ నాయర్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. శంకరన్ పేరు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. జలియన్ వాలాబాగ్ ఘోరకలికి నిరసనగా గళమెత్తిన ఆయన లండన్ కోర్టులో కింగ్స్ బెంచ్ను గడగడలాడించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా బ్రిటిష్ సర్కార్లో తన ఉన్నత పదవికి రాజీనామా చేశారు. దమనకాండకు కారకులను తీవ్రంగా విమర్శించారు. ఫలితంగా లండన్లో న్యాయ విచారణ ఎదుర్కొన్నారు. నాటి మలబార్ అంటే ప్రస్తుత కేరళలోని మంకర గ్రామంలో జన్మించారు శంకరన్ నాయర్. మద్రాస్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఆ కళాశాల ప్రొఫెసర్లంతా బ్రిటిష్ వాళ్లే. అయినా విద్యార్థులకు అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛ ఉండేది. ఈ వాతావరణమే శంకరన్ అభ్యుదయ భావాలకు రెక్కలు తొడిగింది.
పట్టా అందుకున్నాక మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 10 ఏళ్ల పరిమిత కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి మద్రాసు శాసన మండలికి ఎంపికయ్యారు. భారత జాతీయోద్యమంలో తనదైన పాత్ర పోషించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన ఏకైక మలయాళీగా చరిత్రలో నిలిచిపోయారు శంకరన్ నాయర్. ఆ తర్వాత మద్రాస్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా కూడా నియమితులయ్యారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ స్థానానికి చేరుకున్న తొలి భారతీయుడు ఆయనే. మరుసటి ఏడాది మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్రోద్యమంలో అతివాదాన్ని ఆయన ఇష్టపడలేదు. మతం, రాజకీయాలు కలగాపులగం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. బాల్య వివాహాలు, కుల వ్యవస్థను రద్దు చేయాలని కోరుకున్నారు. పేదలకు విద్య అందుబాటులో ఉండాలని సూచించారు. మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని వాదించారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో శంకరన్ నాయర్ ఏకైక భారతీయ సభ్యుడు. భారతదేశంలో పాలన వ్యవస్థ మెరుగుపరచడానికి ఉద్దేశించిన మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల రూపకల్పనలో ఆయనది ప్రధాన పాత్ర. చట్టసభలకు మరింత మంది భారతీయులు ఎంపికయ్యేందుకు కృషి చేశారు. జలియన్వాలాబాగ్ మారణకాండపై చేసిన న్యాయ పోరాటం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. 1919 ఏప్రిల్ 13న జలియన్వాలాబాగ్ దమనకాండలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 400 మంది మరణించారు. అనధికారికంగా ఈ సంఖ్య 1000కి పైగా ఉంటుందని చెప్తారు. ఒక దేశాన్ని పాలించడానికి అమాయకుల్ని పొట్టన పెట్టుకోవడం తప్పనిసరైతే అలాంటి దేశం సామాన్యులు నివసించడానికి తగిన చోటే కాదు అంటూ శంకరన్ నాయర్ బ్రిటిష్ అరాచకాలపై నిరసన గళం వినిపించారు. జలియన్వాలాబాగ్ దారుణానికి వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫర్డ్ ఆమోదం ఉందని నాయర్ బలంగా విశ్వసించారు. నిరసనగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1922లో గాంధీ అండ్ అనార్చీ పేరుతో బ్రిటిష్ పాలనపై తీవ్రమైన నేరారోపణలు చేస్తూ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో బ్రిటిష్ వలస పాలకులతో పాటు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అవలంబిస్తున్న పద్ధతులను తీవ్రంగా విమర్శించారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ నుంచి మద్రాసు చేరుకున్న శంకరన్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ సంఘటన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించింది. పత్రికలపై నిర్బంధాలను ఎత్తివేశారు. సైనిక పాలనను రద్దు చేశారు. జలియన్వాలా దురంగతంపై విచారణ కోసం విలియం హంటర్ నేతృత్వంలో ఒక సంఘాన్ని నియమించారు. మారణకాండకు బాధ్యులైన వోడ్వయర్, డయ్యర్ కు మాత్రం ఎలాంటి శిక్షలు పడలేదు. హత్యాకాండకు ప్రధాన కారణం పంజాబ్ గవర్నర్ మైఖేల్ వోడ్వయర్ అని నాయర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వోడ్వయర్ ఇంగ్లాండ్లో నాయర్పై పరువు నష్టం దావా వేశారు. కేసు విచారణ కోసం శంకరన్ నాయర్ను లండన్కు పిలిపించారు. కింగ్స్ బెంచ్ లో బ్రిటిష్ న్యాయమూర్తుల ముందు నిలబెట్టారు. 5 వారాల పాటు నడిచిన విచారణ బ్రిటిష్ న్యాయ చరిత్రలోనే అతి సుదీర్ఘమైంది. మెజారిటీ న్యాయమూర్తులు మైఖేల్ వోడ్వయర్, జనరల్ డయర్ వైపే నిలబడ్డారు. శంకరన్ నాయర్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అయితే తీర్పులో ఏకాభిప్రాయం లేనందువల్ల మరోసారి విచారణ కోరవచ్చని న్యాయస్థానం సూచించింది. దీనికైనా ఒప్పుకోలేదు. 12 మంది దుకాణదారులు వేరే విధంగా తీర్పిస్తారని తాను అనుకోవడం లేదంటూ బ్రిటిష్ న్యాయవాదులపై సెటైర్లు వేశారు. న్యాయస్థానం 2 మార్గాలను ఆయన ముందుంచింది. 1 క్షమాపణ అడగడం, 2 లేదంటే 7,500 పౌండ్లు జరిమానా కట్టడం. తల వంచి క్షమాపణ కోరడం ఇష్టం లేని నాయర్ జరిమానా కట్టడానికే సిద్ధపడ్డారు. జలియన్వాలా సంఘటన తర్వాతే స్వాతంత్రోద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. 1947 ఆగస్టు 15న స్వేచ్ఛావాయులు పీల్చుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.